అది. ఇంకోటి ఏంటంటే వీళ్ళ గురించి వీళ్ళ యూనియన్ గురించి అసలు ఏంటంటే ఫస్ట్ వీళ్ళ యూనియన్ అంతా లుచ్చా యూనియన్ ఏది లేదు. అది నేను ఎందుకు చెప్తున్నంటే నా లైఫ్ ఖరాబ్ చేసారు కాబట్టి చెప్తున్నా. ఎందుకు ఖరాబ్ చేసారో కూడా చెప్తా. ఈ పంజాగుట్ట ప్రకాష్ అనే అతను 2003లో నేను ఖమ్మంలో డ్యాన్స్ కాంపిటీషన్ పెడితే జడ్జికి పిలిచా. 2003లో జడ్జికి పెడితే గెస్ట్కి వచ్చిండు. తర్వాత నేను గెస్ట్కి వచ్చిన తర్వాత నన్ను మ్యూజిక్ డైరెక్టర్ చక్రి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత 10 సార్లు ఆడిషన్కి పోయిన తర్వాత కూడా నువ్వు హైట్ తక్కువ అని చెప్పి నన్ను రిజెక్ట్ చేశాడు. ఎందుకు మాస్టర్ నన్ను రిజెక్ట్ చేశారంటే హైట్ ప్రాబ్లం అన్నాడు. శేఖర్ మాస్టర్ ఏ హైట్ ఉంటాడు, జానీ మాస్టర్ ఏ హైట్ ఉంటాడు, కావాలని కదా. తర్వాత చాలామంది ఏమనుకుంటారంటే ఇది ముంబై కార్డు, ఇండియన్ ఫిల్మ్స్ డాన్స్ డైరెక్టర్ అసోసియేషన్ అంటే శేఖర్ మాస్టర్ కంటే కూడా జానీ మాస్టర్ కంటే పెద్ద కార్డు ఇది. ఇది ఎప్పుడు తెచ్చుకున్నా నేను 2009లో తెచ్చుకున్నా. వాళ్ళకన్నా ముందు నా కార్డు నెంబర్ వచ్చి 249 నా కార్డు. అంటే వాళ్ళతో పోల్చుకుంటే మీ సీనియర్గా పెద్ద కార్డు నాది. నేను చాలా పెద్ద మాస్టర్ కార్డు. అంటే సినిమాలు చేసినా చేయకపోయినా కార్డు పెద్దది. చేయట్లేరు మీరు సినిమాలు. ఇది తెచ్చుకున్న తర్వాత నేను ఒక్కడనే కాదు, బెన్నీ మాస్టర్ ఉండే ఇప్పుడు డీ కొరియోగ్రాఫర్ బెన్నీ జడ్జికి చేస్తుండు, ఆయనది కూడా ఇదే కార్డు. ఆయన ఫస్ట్ తెచ్చుకుండు, సెకండ్ వేరే వాళ్ళు తెచ్చుకుని, థర్డ్ తెచ్చుకుని, నేను 5th కార్డు తెచ్చుకున్నా. తెచ్చుకున్న తర్వాత వీళ్ళ ఎలిగేషన్స్ ఏంటంటే నువ్వు ముంబై కార్డు తెచ్చుకున్నావు, ఇక్కడ సాంగులు చేయొద్దు, నువ్వు ముంబై కార్డు తెచ్చుకొని ఇక్కడ ఎడ్ చేస్తావు, ఫస్ట్ కార్డు అడిగితే హైట్ తక్కువ అన్నారు, ముంబై కార్డు తెచ్చుకొని చేసుకోవచ్చు కదా, అసిస్టెంట్ ఇక్కడే ఉండాలా, డాన్సర్లు కూడా అక్కడే ఉండాలి. ఎస్ ఇదే తెచ్చుకున్న తర్వాత హైట్ మొత్తం చూసిరు, ఇక్కడ అయిపోయిన తర్వాత తెచ్చుకున్న తర్వాత కూడా నువ్వు ముంబై వెళ్ళిపోవాలా, ముంబైలోనే పెట్టుకోవాలి, ముంబైలోనే చేసుకోవాలి, ఇక్కడ చేయొద్దని చెప్పి వాడి పేరు పెయింటర్ రాము, అప్పుడు సెక్రటరీ, పెయింటర్ ప్రెసిడెంట్ ఈయన. చాలా ఇబ్బంది పెట్టింది నన్ను ఒక్కనే కాదు. నేను విజయ్ మాస్టర్ది ఇప్పుడు నెంబర్ ఉంటే మీరు కానీ అడగండి. ఆయన మా దగ్గర కార్డు తర్వాత ఆయన బెదిరిస్తే తెలుగులో పోయి తీసుకొని ఇప్పుడు ఒక సినిమాకి డైరెక్షన్ చేసి ఉండేది మన నాగార్జున గారితోటి చేసి ఇప్పుడు దాని తర్వాత డీలో జడ్జికి చేస్తున్నాడు. ఆయన సాంగ్ చేస్తుంటే మేము కూర్చునే వాళ్ళం. ఈ ఎలిగేషన్ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత TFDDA తెలంగాణ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్ అసోసియేషన్, ఇది 14లో వచ్చింది. 2014లో వస్తే అందరి లెక్కన ఎవరైతే 50 మంది కార్డులు తెచ్చుకురో 100 మంది కార్డులు తెచ్చుకురో వీళ్ళందరూ కలిసి యూనియన్ పెట్టినాం. నా మాట నా మంచితనం నచ్చిన సెక్రటరీ చేశారు. సెక్రటరీ చేసిన తర్వాత ఒక సాంగ్ వచ్చింది నాకు, మేడ్చల్లో CMRలో కాలేజ్ సాంగ్లు చేస్తుంటే